మరి సంఘంలోను, దాని తర్వాత బయట నిలబడుతున్నటువంటి యవన బిడ్డలను దేవుడు దర్శించి బలపరిచి అభిషేకించి అనేక చోట్ల ఒక బలమైనటువంటి సాధనలు వారిని వాడుకున్నట్లుగా వారి ద్వారా సాతాను దుర్గములు, సాతాను రాజ్యములు పడగొట్టబడాలి, దేవుని రాజ్యము విస్తరించినట్లుగా వారిని దేవుచితులో ఒక ఆయుధాలుగా దేవుడు వారిని అభిషేకించి వాడుకున్నట్లుగా మనమందరము చేతుల పైకి వారి నిమిత్తము అందరూ ప్రార్థిస్తాం. హల్లెలూయా. అందరం మా రక్షకుడా శ్రేష్టమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచారు అయా తండ్రి. ఇంత మటుకు పాటల ద్వారా మీరు మహిమ పొందున్నారు అయా. మరి ముఖ్యంగా యాకోబుని పెట్టి అయా తండ్రి చక్కగా మాట్లాడడం కుమారునికి ధైర్యం ఇచ్చినటువంటి వందనాలు, స్తోత్రాలు. మీ ఆత్మ అభిషేకించిన ముద్రించండి అయా, మీకు స్తోత్రం అయా తండ్రి. మీ ఆత్మ ద్వారా మీ దాసుల ద్వారా ఇది నేర్చుకున్నాడు దాన్ని స్పష్టంగా దేవా తండ్రి ఆత్మ భారముతో, ఆత్మాభిషేకముతో, వాక్షతో అయా తండ్రి ఆ కార్యం వేయడానికి కావాల్సిన మీకు దయచేయండి. ఇంకా మీరు బలపరచండి. అనేక చోట్ల ఒక బలమైనటువంటి సాధనముగా మీ చేతిలో ఒక పనిముట్టుగా వారిని వాడుకోండి. వారిని మాత్రమే కాక సంఘంలో ప్రతి సహోదరునిలో మీరు వాడుకోవస్తుగా ప్రార్థన చేయించున్నాం. సంఘంలో ఏ ఒక్కరు బలహీనంగా ఉండకుండా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవా మీ సైన్యముగా అయ్యా మీ శిష్యులుగా నిలబడడానికి ఉన్న కృపను, అభిషేకమును, మీ ఆత్మ నడిపింపును ప్రతి వారికి అనుగ్రహించవస్తుగా మీ పాదాలు పట్టుకొని అర్థిస్తున్నాను అయా. బలహీనుడు, అల్పుడును, అయోగ్యుడును నన్ను మీరే బలపరిచి నాలో మీ వాక్యం వచ్చి కుడి వచ్చిన నాతో మాతో మీరు మాట్లాడి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. సరే, కొద్దిసేపు దేవునికి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13, 14 మంచినట్లయితే యేసుక్రీస్తు వారు ఒక మనిషి జీవితంలో ఏం కార్యం చేయడానికి శరీరధారి లోకానికి వచ్చారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ చూసిన క్రైస్తవం పెరుగుతానే ఉంది. మళ్ళా ఆ క్రైస్తవుని చంపడానికి, హతమార్చడానికి కూడా శత్రువుడు ఏమవుతున్నారు, లభిస్తూనే ఉన్నారు. ఒకవైపు క్రైస్తవం విస్తరిస్తూ ఉంది, మరొక వైపు ఏమో ఆ క్రైస్తవుల్ని చంపడానికి శత్రువులు కూడా విస్తరిస్తూనే వ్యాపిస్తూనే ఉన్నారు. కానీ నేను మనోడు చెప్పినాను బైబిల్ తరగతిలో, పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును మధ్యాకాశము తీసుకొని పోయేంత మట్టుకు సువార్తను ఆపుట ఎవ్వడి తరం కాదు. ఎందుకనగా సువార్త అనేది, సంఘ స్థాపన అనేది ఒక మనిషి కార్యం కాదది, ఒక కుల సంబంధమైనది కాదది, అది మత సంబంధం అసలే కాదు. సువార్తీకరణ అనేది, సంఘ స్థాపన అనేది అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న గొప్ప కార్యమైంది. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ ఎవరికి ఎలా సువార్త తీసుకొని పోవాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఎంతవరకు ఉంటాడంటే, సంఘమును ప్రభువైన యేసుక్రీస్తు కలిపేంత మట్టుకు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఈ లోకములో ఉంటారు. ఎప్పుడు సంఘము ఎప్పుడైతే ఆ కడగులు ఊతుందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్వయముగా తాను సిద్ధం చేసిన, తాను కట్టిన సంఘం తీసుకొని పైకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అప్పుడు విడుబడినటువంటి వారికి శ్రమలు, ఎత్తబడినటువంటి వారికి విందులో పొందుతారు. కాబట్టి అప్పటి వరకు సువార్తను, సంఘ స్థాపనను ఆపుట ఎవరి వలన కాదు. ఒక మాట చెప్తాను మీకు, అది అంశం కాదు కానీ, మొట్టమొదటిగా స్టెఫెన్ చంపేశారు. స్టెఫెన్ను చంపేశారు. స్టెఫెన్ చంపగానే సాతాను గాడు అని సైన్యం అనుకున్నారు. ఆహా, 11 మంది 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ త్యజించి ఎవరు కూడా రోడ్డు మీద ప్రసంగాలు చేయాల. కాబట్టి అందరికంటే ఇక్కడ ధైర్యం ఉంది కాబట్టి ధైర్యం గలవాన్ని ముందు హతమారిస్తే ఇప్పుడే రావాలనుకున్న వారు ఏమైపోతారు, రాకుండా ఆగిపోతారు అనుకున్నారు. సంకలు గుద్దుకున్నారు అందరూ. హల్లెలూయా. అనుకున్నాక నిజంగా ఎవరు బయటికి రాలా. స్టెఫెన్ చనిపోయిన తర్వాత ఎవరు సువార్త బయటికి రాలా. మెల్ల కొంచెం అక్కడక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు ప్రసంగాలు వినబడుతున్నాయి. వినబడగా లోపడేసేశారు. ఎవరిని? పేతురు లోపడేశారు. లోపడేసి చంపడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేశారు.
అద్భుత రీతిగా సంఘం యొక్క ప్రార్థన బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఆయన ఎలా వచ్చి అర్థం కాదు. ఎందుకంటే ఒక మానవ దేహం బయటికి రావాలంటే ఏం కావాలి? గేట్లు, తలుపులు తెరబడాలి. కానీ వేసిన గేట్లు వేసినట్టే ఉన్నాయి, తాళాలు వేసినట్టే ఉన్నవి. పరిశుద్ధ అంటే అనుకుంటాను, యేసు ప్రభుల వారు మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత ఏ దేహముతో వీళ్ళందరూ భయముతో ఆ గదిలో కూర్చున్నప్పుడు ఏసైకి ఏ శరీరం ఉందో ఆ శరీరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పేదకిచ్చి బయటకు తీసుకొచ్చాడేమో. కాకపోతే ఆయన ఏమనుకుంటున్నదంతా కళ కావచ్చు, దర్శనంగా. అంటే అర్థం ఏంటి అంటే ఇవన్నీ కళలలోనే తిరుగుతాయి, దర్శనాల్లోనే కనపడుతుంది. నిజంగా ఇవి జరగాలని ఎవరు అనుకుంటున్నారు? హల్లెలూయా. ఆయన బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది ఈ దర్శనం కాదు, ఇది కళ కాదు, ఇది వాస్తవం. హల్లెలూయా. అనగానే అప్పుడు వెంటనే ఒక ఆత్మ ప్రేరేపణ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే శిష్యులు అంటే ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. అర్థమవుతుందా? అంటే అంటే ఇంటికి పోయేసేవారు కాదు, ఇంటికి వెళ్ళేవారు కాదు. మనది గుర్తుంచుకోవాలి. అట్లయితే వస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు అంటే, మన దేవుడు అనుకుంటే ఇవి కళలలోనే జరుగుతాయి, ఇవి దర్శనంలోనే జరుగుతాయి, ఇవి నిజంగా జరగవు అనుకున్న విషయాలు కూడా దేవుడు మన జీవితం కూడా ఆయన చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లయితే వినండి, యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారి ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే అన్నారు, మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి. ఫస్ట్ ఏం చేయాలంట? విడుదల, లేకపోతే దీన్ని ఏమంటారంటే విమోచన అంటారు. ఎక్కడి నుంచి విడుదల కావాలి అంటే అంధకార సంబంధమైన ఒక అధికారం ఉంది. ఏముందంట చెప్పండి ఒకసారి గట్టిగా. అంధకార సంబంధమైన అధికారం. అది అధికారమే. దేవుని అధికారం వేరు, మానవ అధికారం వేరు, అంధకార సంబంధం అధికారం వేరు. ఇప్పుడు యేసు ప్రభువు వారు పరలోక మహిమను విడిచిపెట్టి శరీరధారి ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే అంధకార సంబంధమైన అధికారం నుంచి మనకేం కావాలంట? విడుదల చెయ్యాలి. హల్లెలూయా. నెంబర్ 1, విడిపించినటువంటి వారు ఇప్పుడు ఎవరు? విడుదల పొందారు. విడుదల పొందిన వారు ఏమంటాం మనం? స్వతంత్రులు. రైట్. ఏమంటారు? విడుదల పొందిన వారు ఏమంటారు? ఇప్పుడు స్వతంత్రులు. ఇప్పుడు చాలా మందికి విడుదల కావాలి, స్వాతంత్రం కావాలి. కానీ దేవుడు తన సంఘమైన మనలను, తన కుటుంబమైన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించడం మాత్రమే రాలా. మళ్ళీ వచ్చాడంట, తాను ప్రేమించిన తన కుమారుడి యొక్క రాజ్య వారసుగా చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. అయితే అర్థం ఏంటి అంటే ఎవరు ఆయన రాజ్య వారసులు అవుతారంటే విడుదల పొందిన వారు ఏమవుతారు? యేసు క్రీస్తు యొక్క రాజ్య వారసులుగా అవుతారు. నేను మొదలు చెప్పినాను, ధర్మశాస్త్రానికి కృపకున్న వ్యత్యాసం ఏంటంటే ధర్మశాస్త్రము ఏ యాజకుని కూడా తన దగ్గరికి రానివ్వదు. ఇక్కడికి కరుణాపీఠం కాడికి, మందసం కాడికి ఎవరిని రానివ్వదు? యాజకుని కూడా రానివ్వదు. ఏ మనుషుని కూడా కనీసం పరిశుద్ధ స్థలం కూడా అది రానివ్వదు, ధర్మశాస్త్రం రానివ్వదు. చివరికి ప్రధాన యాజకుని కూడా సంవత్సరం ఒకసారి మాత్రమే ధర్మశాస్త్రం లోపలికి అనుమతిస్తోంది. కానీ ఈ దేవుని కృప ఎంత విస్తరించింది మన ఎడలంటే ఏమన్నాడు? సమయోచితమైన సహాయం కొరకు మనము ధైర్యముగా కృపాసనం కాడికి వెళ్ళేద్దాము. హల్లెలూయా. అర్ధరాత్రి పూట, మధ్యాహ్న పూట, సాయంకాల పూట, ఎనీ టైం నీకు ఏ బాధ ఉన్నా సరే ధైర్యంగా వెళ్ళొచ్చు. కానీ వెళ్ళాలి అంటే ఒక్కటి ఉండాలి. అది లేకుండా వెళ్ళావా నీవెన్నిసార్లు వెళ్ళినా నిష్ప్రయోజనం పెడతామే. ఇజ్రాయేల్ ప్రజలు మొట్టమొదటిసారి ఏ దేశం కింద బానిసలుగా ఉన్నారు? అంతే, అది మర్చిపోకండి. చెప్పి మనం ముసళ్ళు అయిపోతున్నాం.
రైట్, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు మొట్టమొదటిసారి ఐగుప్తుల దేశం పెట్టినారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఒక్క చిన్న ప్రశ్న. నా అంశం గుర్తుందా ఎవరికైనా? ఈరోజు మన అంశం వచ్చి ముసలి. ఏంటి? ముసలి, లేకపోతే ముసలి కదా, ముసలి ముసలి, లేకపోతే దాన్ని ఏమంటారు? మకరం. చదువు, మకరమును పొడిచిన వాడవు నీవే కదా, దాని తలను ముక్కలేసింది నీవే కదా అనే మాట ఉంటుంది అన్నమాట. రైట్, హల్లెలూయా. ఏమంటారండి? ఇప్పుడు అంత ఐగుప్తు దేశం అనుకోండి. ఈ ఐగుప్తు దేశానికి ఆనుకొని ఇంకోటి తెలుసా మీకు? డౌట్ రావచ్చు. అబ్రహాం గారు కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు గారు అందరూ అని అడిగిపోయేటోళ్ళు. అయ్యో అర్థం చేయ, వీళ్ళందరూ ఏడికి పోయిన అడిగే పోతారు. అబ్రహాం ఆడికే పోయండి, ఇస్సాక్ ఆడికే పోయండి, యాకోబు ఆడికే పోయండి, పిల్ల ఆడికే పోయి, నువ్వు అంటే కూడా ఆడికంటే పోతారు. ఆడికి అది ఐగుప్తుకే. అవునా కాదా? ఇప్పుడు మనలో చుట్టుముట్టు చాలా ఊర్లు ఉన్నవి, చాలా పట్లున్నవి. కానీ ఇప్పుడు అంటే హైదరాబాద్ చివరికి ఏడికేది మెదక్కి ఎక్కడికి వస్తారు? పెళ్లి పట్టుకోవడానికి జోపిడికి వస్తారు, జీరాబాద్కి వెళ్ళి బీదర్కి వెళ్ళి ఎక్కడికి వస్తారు? అంటే హైదరాబాద్లో ఏముంది? బీదర్లో లేనిది, జైరాబాద్లో లేనిది, మిర్యాలగూడలో లేనిది, సూర్యాపేటలో లేనిది, కాజీపేటలో ఇక్కడ ఏదో ఉంది, అందుకే వస్తున్నారు. ఆ రోజుల్లో కూడా ఏ దేశంలో లేనిది ఆ దేశం ఒకటి ఉంది కనుక అందరూ అక్కడికే వస్తున్నారు. ఏముంది అంటే ఒకటి ఉంది. ఏం తెలుసా? నైలు నది ఉంది. ఏముంది చెప్పండి గట్టిగా? నైలు నది ఉంది. ఇది సుమారు చాలా పెద్ద నది, ఇది చాలా పెద్ద నది. ఇప్పుడు ఎవరైతే రాజైతున్నాడో ఆ రాజు ఎంత పేదవాడైనా సరే కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే కోటీశ్వరుడైపోతాడు. ఎందుకు? అది మంచి ఇంకోటి ఏంటంటే దాంట్లో చేపలు ఉంటవి, తర్వాత అది మంచి త్రాగు నీళ్ళు అనమాట. ఆ సముద్రం కాదు, ఎర్ర సముద్రం వేరు, సముద్రంలో ఏ నీళ్ళు ఉంటవి? ఉప్పు నీళ్ళు ఉంటవి. నదిలే నీళ్ళు ఉంటవి? మంచి నీళ్ళే ఉంటాయి, త్రాగు నీళ్ళే ఉంటవి. ఇప్పుడు ఈ యొక్క ఐగుప్తుకు ఆనుకొని ఏముందని నైలు నది ఉందన్నమాట. ఇప్పుడు ఈ నైలు నదిని బట్టి పంటలు చాలా బాగా పండుతున్నవి, మంచి వ్యాపారం కూడా. అనగా ఒక మనిషి హాయిగా సుఖంగా బతకనుకుంటే ఇప్పుడు ఊర్ల వారు భూములు అమ్మేసుకుంటే హైదరాబాద్ వస్తున్నారు. అదే ప్రకారంగా ఆ రోజుల్లో బాగా బ్రతకడానికి, సంపాదించుకోవడానికి ఇక్కడ పోయేవారు ఐగుప్తు. కారణం ఏంటి? నైలు నది వారికి మంచి గొప్ప వ్యాపార కేంద్రం. ఇంకో మాట చెప్పాలంటే ఈ నైలు నదిని వారు దేవతగా పూజించేవారంట. అంటే మనలో గంగమ్మ అంటాం కదా. గంగమ్మ అంటే ఏంటి? గంగ అంటే నీళ్లు. అంటే ఇప్పుడు మనోడు కూడా ఏం చేస్తారు? రాయిపల్లి ఎరుంది కదా, అందరు ఆ రాయిపల్లి ఎరుకోగానే ఎప్పుడు ఏం చేస్తారు ముసలోళ్ళు? ఇప్పుడు వేస్తుందా కదా? పోగా అది బస్సు దానికి ఎంటర్ అయిందంటే ఏం చేసి సంచులు ఎక్కుతుంటే ఆడు మా అమ్మమ్మలు అదే చేస్తుంది, ఈ పడేసినాయి కదా. అంటే అదొక దేవత, లేకపోతే పుణ్యం చేస్తుంది, మనం బతికిస్తుంది ఒక మంచి అభిప్రాయం. అదే ప్రకారంగా ఐగుప్తీయులు పశువులు మాత్రమే కాక సూర్య చంద్ర నక్షత్రాలు మాత్రం కాక ఈ నైలు నదులు కూడా వాళ్ళకు దేవతగా దాన్ని పూజించే ఒక ఆనవాయితీ కూడా మనకు ఏర్పడుతుంది చరిత్రలో. సరే, మంచిది. ఈ ప్రకారంగా ఉన్నప్పుడు ఈ నైలు నదిని బట్టి ఈ ఫరో అనేటువంటి రాజులు ఇజ్రాయెల్ ప్రజల్ని ఏం చేసుకున్నారు? ఇప్పుడు వీళ్ళు దాసులుగా చేసుకున్నారు. ఇప్పుడు మంచిదండి, దేవుడు సృజించినటువంటి నైలు నది ఏమో వీడికి దేవుడు అయిండ్రు, దేవుడు సృష్టించినటువంటి ప్రజలు వీరికి ఏమైనారు? బానిసలైనారు. క్లియర్ అర్థమవుతుంది కదా? దేవుని సృష్టి ఆయన అదేమైంది? దేవుడు అయిండు. దేవుడు ఎందుకు ప్రజలు ఏమయ్యారు? బానిసలయ్యారు. అది వారి టాలెంట్. హల్లెలూయా. చివరికి యోసేపుని ఎల్లనటువంటి ఒక రాజు వారి ఆ దేశానికి రాజైన తర్వాత ఒక చిన్న పని చేయించారు. ఏం తెలుసా? మీకు ప్రశ్న అడగాలి ఇక్కడ. సూతం ఎంత చెప్తారు? నిజంగా చెప్తే మీరు ధన్యులే. సొంతం చెప్తారు.
ఈ ఫరో చేసిన మంత్రసారం పిలిపించి ఏమన్నాడు, మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేయండి, ఆడది అయినలా బతకనివ్వండి, ఒకవేళ పొరపాటున మగ పిల్లోడు పుట్టాడా వాడిని ఏం చేయండి, చంపేయండి. ఏమన్నారు, చంపేయమన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ మంత్రసానుడు ఐగుప్తీలను ఇజ్రాయెల్ని చంపాలా, లేకపోతే ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజల పిల్లలు మాత్రం చంపాలా? క్వశ్చన్ క్లియర్ అయితే మీకు? నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు ఏ మంత్రసానులు అయితే వాళ్ళు మళ్ళీ ఎవరు, ఇజ్రాయేల్ మంత్రసానులే. మళ్ళీ ఎవరు చంపాలి, ఇజ్రాయేల్లో పుట్టినటువంటి మగపిల్లల్నే చంపాలి. కానీ ఐగుప్తులో ఎంతమంది మగపిల్లలు పుట్టినా, ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా వాళ్ళని చంపడానికి ఏం లేదు, అధికారం లేదు. హల్లెలూయా. ఈ ప్రకారంగా ఒక రాజు నోట ఒక మరణ శాసనం బయటకు వచ్చేసేది, ఏమని, మగపిల్లలందరూ ఏం చేయాలి. కానీ వీళ్ళు దేవుని భయం గలవారు. వీళ్ళెవరు, దేవుని భయం గలవారు. కాబట్టి ఏ మగపిల్లగాని చంపల, ఏ మగపిల్లగాని కూడా చంపలేదు. అప్పుడు మళ్ళొకసారి పోయినప్పుడు వీడికి ఏమొచ్చేసింది, దాన్ని ఏమంటారు రిప్లై అంటే ఏమంటారా? ఇప్పుడు పని చెప్పినాము, దాని తర్వాత మళ్ళీ జవాబు ఇవ్వాలి కదా, రిపోర్టు కొంచెం అందించండి. ఇప్పుడు మళ్ళీ రాజుకి ఏం పోవాలి, రిపోర్ట్ పోయిందంటే ఏ పొదల ఎక్కడ సమాధులు ఏమీ లేవు. ఎందుకు లేవు? అసలు మగపిల్లలు అప్పుడనే సంపద ఏముంటుండే, శవాలు ఉంటే సమాధులు ఉంటుండే, శవాలు లేవు, సమాధులు లేవు. కారణం ఏంటి, చంపట్లేదు. అప్పుడు వెంటనే మళ్ళా ఆ మంత్రాలు వినిపిస్తే, ఏందమ్మా మీరు నమ్మకస్తులని, ఏంటి దయ్యం అంటది, మీరు నమ్మకస్తులాగా అంటది. మీరు చెప్పాలి, నిజంగా సతాన్ని నమ్ముతున్నావా నువ్వు? ఈ సంఘాన్ని నువ్వే పాటు చేయాలి, మరి ఈ సంఘాన్ని నువ్వే పాటు చేయాలి, ఆ సామర్థ్యం నీకే ఉందంటుంది. అది అప్పుడు మీ సంగతి కాకండి. దేన్ని పాటు చేయడానికి, ఇజ్రాయేల్ ప్రజలను పాడు చేయడానికి ఎవరు ఎన్నుకున్నాడు, ఫరో. ఆడలే ఆదాం గాడు, ఇది ఆదాం కాలము సతంగా ఎవరు ఎన్నుకున్నాడు, అవ్వరు ఎన్నుకున్నాడు. ఈడెవరు ఎన్నుకున్నాడు? ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఆడపిల్లలు కదా, అది చెప్పేది. దేవునికి స్తోత్రం. అంటే ఒక టాలెంట్ ఉంది, ఈ తొందరగా ఏమవుతారు, దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్త. హల్లెలూయా. సంఘాన్ని తాగడానికి, సంఘాన్ని నాశనానికి సాతాను గాడు ఎక్కువ వాడుకుంటాడు, ఆడపిల్లనే వాడుకుంటాడు. వీళ్ళు అవ్వ లోబడింది కానీ వీళ్ళు లోబడలేదు. మళ్ళా భయంతో ఏమైందమ్మా, అసలు ఒక్క రిపోర్ట్ చక్కలేదు, ఎంతో నమ్మిన, ఎంత అసలు ఈ ప్రాంతంలోనే అందరిలో మీరే మంచోళ్ళని, మీరే ధైర్యం గలవాలని, మీరే సమర్పణ గలవాలని మిమ్మల్ని ఎన్నుకుంటే నన్ను మోసేస్తావా అన్నాడు. ఎవరు? రాజు. మోసం చేసేది ఉందా? ఇలా ఏం లేదు. ఎబ్రీ స్త్రీలు చాలా సురుకైన వారు. ఇది ఒక అబద్ధం. మళ్ళా ఏంటి, ఎబ్రీ స్త్రీలు సురుకైన వారు నిజం కాదు. ఎందుకు అంటే ఎబ్రీస్లు సురుకైనటువంటి వారు మేము వెళ్ళకంటే ముందే వాళ్ళు ఏమైపోతున్నారు, ప్రసవిస్తున్నారు. మేము డెలివరీ అవసరమే లేదు, నర్సు వెళ్ళకంటే ముందు, డాక్టర్ వెళ్ళకంటే ముందు ఏమవుతున్నట్టు వాళ్ళు అయిపోతుంది, వాళ్ళు కాన్పు అయిపోతున్నారు. కానీ కాన్పేసేది ఎవరు? వీళ్ళే కాన్పు చేస్తున్నారు. వీళ్ళు మగపిల్లగాడ ఆడపిల్ల చూస్తున్నారు, ఆ బొడ్డుకున్నట్టుగా వీళ్ళే కట్ చేస్తున్నారు. కానీ ఆడవ ఏం చెప్తున్నారు? అబద్ధం అంటారు దాన్ని. ప్రభు పౌరునికి మాట్లాడు ఏమంటే, పావురం వలె నిష్కలంకంగా ఉండండి, పాము వలె. ఈ రాజు కంటే వివేక్ ఇప్పుడు ఎవరిలో ఉంది? అది మనం మాట్లాడుతున్నప్పుడు ఏముండాలి? పావురం వలె నిష్కలంకంగా ఉండాలి, పాము వలె. ఎప్పుడు స్త్రీలు కూడా ఎట్లున్నారు? వీళ్ళు పావురం వలె నిష్కలంకంగా ఉన్నారు, పాము వలె వివేకంతో. అయ్యా చురుకనే వాళ్ళయ్యా, మేము వెళ్ళి ఐగుప్తుని బాగా తింటారయ్యా, తిని వీళ్ళు పని చేయరు. అట్లా కాదు, మా వాళ్ళు కొంచెం వెంట తీసుకురావాలి. అప్పుడప్పుడు దానికి స్తోత్రం. హల్లెలూయా. మా వాళ్ళు ఏమనుకున్నా, వీళ్ళు అనుకున్నారు పాపం. అందరూ తగ్గిపోయిందా మరణం? అందరూ తగ్గిపోయింది అనుకున్నారా? లేదు. ఆ తరువాత
బహు భయంకరమైనటువంటి కథనుడైపోయి మగ పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ చేసిండు. హల్లెలూయా. ఎవరైతే పుట్టిన పసి పిల్లల నుంచి 2 సంవత్సరాల ఉన్న పిల్లలందరూ ఏం చేయాలి? చంపిపడేయాలి. ఎంత సాగు వస్తుందండి? ఒక మాట చెప్పడదు. ఒక చంపి కొడితే సాగు వస్తుందా మనిషికి? ఒక కాలు నరికేస్తే మనిషి మరణ వస్తాడా? లేదు. ఒక మనిషి సావాలంటే కొద్ది కోసేయాలి. కోడి పిల్లలు కోసేసినట్లుగా, మేక పిల్లలు కోసినట్లుగా ఆ క్రూరుడు, ఆ క్రూర మృగం చంటి బిడ్డలు వేసింది చంపేసినట్లో పడేశారు. నైలు నది మొత్తం ఏంటి అంటే చిన్న పిల్లల శవాలు. ఎంత నిర్గమకాండంలో ఉంటుంది, 2-3 ఇద్దరు ఉంటుంది. నైలు నది మొత్తం ఏంటి అంటే ఏముంది? చిన్న పిల్ల రక్తం 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 అయిపోయి. హల్లెలూయా. ప్రతి ఇంట ఒక తల్లి ప్రెగ్నెన్సీ అని తెలిస్తే గచ్చ వణికిపోయేవారు. పొరపాటు కుమారుడు జన్మిస్తే వీళ్ళు మళ్ళీ మరణానికి మొయ్యేస్తారు, చంపేస్తారు. 9 మాసాలు మొయ్యాలి, మళ్ళీ ఏం చేసుకోవాలి? మరణానికి అప్పగించాలి. ఎంత భయం ఉంటుంది. మీరు ఆలోచన ఏమడుస్తున్నారు? ఆలోచించండి, ఉట్టి వినకండి. మన పిల్లలకు చిన్న గాయం అయితే ఏమన్నా అయితే తట్టుకు విడివిడి అయిపోతాం. అలాంటిది ఆ క్రూరుడు చిన్న పిల్లల్ని 2 సంవత్సరాల లోపున్న పిల్లల్ని అలా కోసుకుంటూ వెళ్ళిపోయి నదిలో పడేయమన్నాడు. సంపేశారు. కొంతమంది అలాగే చేశారు. వాళ్ళ నీళ్ళు తాగి ఉబ్బి నైలు నదంతా పాడైపోయింది. ఎంత క్రూరం, ఎంత భయంకరం అనగా ఆ ఒక్కల్లో పుట్టినటువంటి ఆ స్వనీతి, ఆ గర్వపు అహంకారం. అంటే ఒకవేళ ఇజ్రాయెల్ పెద్ద అయిపోతే మా దేశం నాకుంటారేమన్న ఒక చిన్న ఆలోచన చిన్న పిల్లలందరినీ చంపేలా చేసేసింది. ఒక్కని ఆలోచన కొన్ని వేల పసిపిల్ల ప్రాణాలు తీసింది. ఒక్కని ఆలోచన, ఒక్కడి అధికార మోహం, ఎంత భయంకరం. చివరికి అదే నైల్ నదిలోకి మోషే వెళ్ళాడు. హల్లెలూయా. అదే నైల్ నదిలోకి మోషే వెళ్ళాడు. కానీ మోషకి ఏం కాలే. కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మోషే నైలు నదిలో ఉన్నప్పటికీ నైలు నదికి మోషేకు మధ్యలో కీలుతో ఉన్నటువంటి ఒక చిన్న పెట్టె ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మంచి జాగ్రత్తగా రండి. ఆ నైలు నది నీళ్లు ఈ మోషేను ముంచకుండా కీలు పూయబడినటువంటి ఒక జమ్ము పెట్టె ఉంది. అందుకే మోషే బతికాడు. హల్లెలూయా. చివరికి ఆ నైలు నదిలోంచి బయటకు వచ్చిన మోషేని మళ్ళా ఆ నైలు నదిలోని నీళ్ళన్నిటినీ రక్తంగా మార్చేశాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఒకప్పుడు ఎవరు చేశారు? చిన్న పిల్లల ఇజ్రాయెల్ ప్రజల, దేవుని ప్రజల రక్తముతో నైలు నది ఎండిపోతే ఇప్పుడు ప్రాణం తీయకుండానే యెహోవా బాహు అయినటువంటి బాహుబలము చేత కరచరం ద్వారా నదంతా ఏమైపోయింది? నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినవి. హల్లెలూయా. ఈ మోషే ఎవడు? నైలు నది నుంచి విమోచన పొందినవాడు. అంధకార సంబంధ అధికారాన్ని ఓడించి జయించి బయటకు వచ్చిన మృత్యుంజయుడే ఈ మోషే. హల్లెలూయా. అందుకే దేవుడు ఐగుప్తుకు దేవునిగా ప్రభువుగా అభిషేకించి పంపించాడు. హల్లెలూయా. సరే, మొత్తం మీద ఇజ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తు నుంచి విడిపించడానికి మోషే ఎన్ని అద్భుతాలు చేశాడు? మోషే ఎన్ని అద్భుతాలు చేశాడు? 10. కప్పలు వచ్చినవి, తేళ్ళు వచ్చినవి, పేర్లు వచ్చినవి, తర్వాత చెప్పండి, మిడతలు వచ్చినవి, వడగళ్ళు వచ్చినవి, కట్టక చీకటి గమ్మింది, వడగళ్ళు పట్టినవి, దద్దులు వచ్చినవి, ఇలా అద్భుతాలెన్నో జరిగినవి. ఇవి ఎవరు చేశారు చెప్పండి? ఎక్కడ చేసిండు? ఇంట్లో కూర్చొని కాదు,
ఇంట్లో కూర్చొని చేయలే, ధైర్యంగా ఫరో ఎదుటనే. హల్లెలూయా. ఇప్పుడు మంత్రగాలు ఉంటారు కొంతమంది, వాళ్ళ శాతగాలు అడవిలో పోయి చేస్తారు వాళ్ళు మంత్రాలు కదా, అర్ధరాత్రి పూట చేస్తారు వాళ్ళు శాతగానాలు, అమోస శాతగానాలు. మోసలు అంటాడు కాదు. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి, దేవుని బలం రాజుల ముందు అలా ప్రత్యక్షపరచబడుతుంది. హల్లెలూయా. నైలు దగ్గరికి వెళ్ళాడు, అలా కరదాపారు, ఒక్కటేసారి నీళ్ళు మొత్తం ఏమైపోయినాయి, నీళ్ళు మొత్తం ఏమైనాయి, రక్తంగా మార్చబడ్డాయి. ఇట్లా చూస్తే ఈ అంత బహిరంగ జరుగుతూ ఉంది. కానీ మోషేను ఎదిరించడానికి అక్కడ ఏ శక్తి కూడా లేదు. ఇప్పుడు మోషేలో శక్తి ఉందా లేదా చెప్పాలి. ఉంది, లేదని చెప్పిన అబద్ధమైంది. కానీ విషయం ఏంటంటే మోషేకు నీళ్లను రక్తముగా మార్చే శక్తి, ప్రార్థనా శక్తి ఉన్నను. మోషేకు ఒకేసారి దేశమంతటా. ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఈ కప్పలు తెగులు వచ్చినాయి కదా, ఇవన్నీ ఓన్లీ ఐగుప్తీలకి వచ్చినాయా, ఇజ్రాయెల్ వచ్చినాయా? ఇజ్రాయెల్ రాలేవా? అంటే ముందని చెప్పి కొంచెం ఎట్టు కట్టుకున్నా, కానీ మనం ఆన్సర్ మార్చేసారు. నేను ఎటు చూసి మీ ఆన్సర్ మార్చవద్దు. దానికి స్తోత్రం. నేను ఎట్లా మార్చినా, నేను ఎట్లా అన్న మీరు ఏం చేయొద్దు, గాన్స్ గట్టిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మంచి అంటే ఫరో ఏం చేసిండు, ఇజ్రాయేల్ పిల్లల్ని చెప్పమని ఆగేసింది ఎవరు? ఆ ఐగుప్తులు కాదు మనం. అంటే ఫరో ఆజ్ఞనేమో ఇజ్రాయెల్ మనకే. కానీ ఇప్పుడు ఇక్కడ నాయకుడు చేస్తున్నాడు. ఇప్పుడు మోషే ఏ ప్రాంతానికి అయితే నాయకుడిగా ఉన్నాడో, ప్రవక్తగా ఉన్నాడో, యాజకుడు ఉన్నాడో, ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంది. కప్పలు లేవు, ఈగలు లేవు, చీగలు లేవు, ఏమీ లేవు, అంతా మంచి వాతావరణమే. హల్లెలూయా. కానీ వాళ్ళకి తాగడానికి ఏం లేవు, నీళ్ళు లేవు. ఈ వాటర్ తాగదామనుకున్నారు, తాగదామంటే ఇవైపోయినాయి, రక్తం అయిపోయినాయి. సరే రక్తం పోయింది, మళ్ళీ ఊకుందా, మళ్ళీ కప్పలు ఇలా ఎట్లా అనిపిస్తుంది? తాగే ఇలా కప్పలు ఉంటే ఎంత. సరే కప్పలు పోయినాయి, సరే మళ్ళీ బాటలు ఎత్తాయి, ఈగలు వచ్చినాయి. ఇదేదో నైనా మళ్ళీ మిడతలు. అంటే కనీసం తినడానికి అవకాశం లేదు, అవకాశం లేదు. ఇట్లా ఇప్పుడు ఇశ్రాయేలు ఎట్లున్నారు? క్షేమంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. కానీ ఐగుప్తీలకు మాత్రం సుఖం కనబడుతున్నాయి పట్టపగలే. అంతేగా మరి? హల్లెలూయా. ఇంత శక్తి, ఇంత అభిషేకం, ఇంత ప్రార్థన పవర్ ఉన్నప్పటికీ ఆ అంధకార సంబంధమైన అధికారం నుంచి మోషే వారిని విడిపించలేకపోయాడు. అర్థమవుతుందో లేదో? ఏమర్థమైంది? మోషేకున్న ప్రార్థనా శక్తిని బట్టి, మోషే కర్రలోని అభిషేకాన్ని బట్టి అంధకార సంబంధమైన అధికారం నుంచి ఇశ్రాయేలు విడుదల పొందలేదు. హల్లెలూయా. ఇప్పుడు వారి విడుదల పొందడానికి ఏం కాదు వచ్చింది? చూడండి, నిర్గమకాండం, త్వరగా నిర్గమకాండం 12వ అధ్యాయము 12:21 నుంచి. కాబట్టి మోషే పిలిపించి మీరు మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెముల రక్తము దాన్ని ముంచి ద్వారబంధం పైకమ్మికిని 2 నిలుకములకును పళ్ళెముల రక్తమును తాకిపోవలెను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయటికి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తును హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు. మంచి అక్కడ కొంచెం మళ్ళీ అన్నమాట. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధక పైకమ్మి మీదను 2 నిలుకమ్మిల మీదను ఉన్న రక్తము చూచి యెహోవా ఆ తలుపును దాటి పోవును. హల్లెలూయా. ఇప్పుడు అర్థం. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త సమాధానం చెప్పండి.
మోషే 9-10 అద్భుతాలు చేసినప్పటికీ అంధకార సంబంధమైనటువంటి ఆ ఫరో యొక్క నాయకత్వం నుంచి ఎవరికి ఏం విడుదల పొందలేదు? ఇజ్రాయెల్ దేవుని బిడ్డలకు విడుదల దొరకలేదు. ఇప్పుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు సూచకల తర్వాత ఇప్పుడు మరలా దేవుడు మోసతో మాట్లాడినప్పుడు ఇప్పుడు మోసే ఇప్పుడు ఎత్తున మాట ఏంటంటే, మీరందరూ ఇప్పుడు ఏం చేయాలి? అర్ధరాత్రి పూట ఎవరు వస్తారంటే, ఇప్పుడు దయ్యం వస్తుందా, భూతం వస్తుందా, ఆది మహాకటసరం వస్తుందా, యెహోవా వస్తాడా? సంహారం అనగానే మీరు సాధారణ అనుకోవద్దు. ఎప్పుడైనా కొంతమంది సేవ చెప్పగిన్నా రాత్రిపూట ఎవరు వచ్చారు అంటే ఎవరు? అట్లేదు బైబుల్లో. అక్కడ మీరు ఏం పెట్టకండి, దయ్యాన్ని పెడితే కష్టమైపోతుంది. అప్పుడు మనం ఇజ్రాయెల్ కొంచెం అయిపోతాం. ఎందుకంటే మోషే కొండపై ఎవరితో మాట్లాడాడు? దేవునితో. వీళ్ళు కింద దూరం చేసుకుని ఏం పేరు పెట్టారు? యెహోవా అని పేరు పెట్టారు. ఇప్పుడు అక్కడ బైబిల్లో ఏముంది? అర్ధరాత్రి పూట వచ్చే సంహారకుడు అబద్ధ క్రీస్తు కాదు, యెహోవా దూత ఎక్కడికి వస్తున్నారు అది చెప్పాలి. రైట్. ఇప్పుడు అలా వస్తున్నప్పుడు ఏం చేసుకో? ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటి? ఇప్పుడు ప్రశ్న, ఈ సంహృత ఎవరిని చంపడానికి వస్తున్నాడు? ఇజ్రాయేలీలనా, ఐగుప్తీయులనా? రైట్, ఓకే, అక్కడ ఆగండి. మరొక ప్రశ్న, ఇప్పుడు ఈ దూత ఐగుప్తు దేశంలో మాత్రమే తిరుగుతాడా, లేకపోతే ఇజ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ఇళ్ళల్లో కూడా వస్తాడా? ఇప్పుడు కప్పలు రాలేవు, తేలు ఏమంటారు, మిడతలు రాలే, వడగళ్ళు రాలే. ఇప్పుడు అదే ప్రకారంగా ఈ దూత అలాగే అంటే వారి మధ్యలోనే సంచరి చేస్తాడా? వారి గౌని దాటి, వారి ప్రాకారం దాటి వీరి మధ్యలో కూడా వస్తాడా? ఇది ప్రశ్న. హల్లెలూయా. 100% తెగులు రాలా, మిడతలు రాలే. ఎందుకు? మోషే ప్రార్థన ప్రకారం అక్కడ ఉన్నది, మోషే అభిషేకం అక్కడ ఉన్నది. కాబట్టి ఆయన ప్రార్థన ప్రకారం దాటి ఏ తెగుల్లో రాలా. కానీ ఈ దూత వస్తాడు. హల్లెలూయా. ఇంకోటి తెలుసా? ఇజ్రాయేలు ప్రజలున్న ప్రతి ఇంటికి మాత్రమే కాదు, మోషే అన్నైన అహరోను ఇంటికి కూడా పోతుంది దూత. అన్నింటికి మాత్రమే కాదు, అక్కింటికి పోతుంది. అక్కింటుడు కాదు, ఆయన ఇంటికి కూడా వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు సంహరణతో ఆపేది ప్రార్థన కాదు, కర్ర కాదు. హల్లెలూయా. ఈ సంహారం, ఈ మరణం రావద్దు అంటే చేతులు కాదు, కర్రలు కాదు, ప్రార్థన కాదు. ఇప్పుడు ఏం కనబడాలి? రక్తం కనబడాలి. హల్లెలూయా. ఏ ఇంటి ద్వారబంధాలకు రక్తం కనబడుతుందో ఆ రక్తం కనబడితే దాటిపోతాడు, రక్తం కనబడితే లోపలికి చంపిపోతాడు. నా మాట వింటున్నారా? హల్లెలూయా. రక్తం కనబడితేనేమో దాటిపోతాడు, రక్తం లేకపోతే చంపిపోతాడు. ఈ మరణమును ప్రార్థన కాదు, ఈ మరణమును భక్తి కాదు, ఈ మరణమును మోషే, అహరోను, మిరియాము ఎవరు ఆపలేరు. ఈ మరణం ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ప్రథమ కుమారుడు సావంతు అంటే ఒక్కటి కనబడాలి. ఏం కనబడాలి? చివరికి గొర్రె పిల్ల కూడా లేదు. మంచిదండి, గొర్రె పిల్ల కూడా ఆపే శక్తి, సామర్థ్యం గొర్రె పిల్ల కూడా లేదు. మీకు అర్థం లేదా? అనగా నాకు మంచి గొర్రె పిల్ల ఉంది, దాన్ని చంపితే దాన్ని చంపే నాకు మనసు లేదు. ఆ తర్వాత నేను మొన్ననే సంవత్సరం పిలిపించుకొని ఏం పిలిపించినా, పెయింటింగ్ వేయించినా, ఆ పాడైపోతాయి. ఇలాంటి కూతలు పోయొద్దు. కూస్తే కూసుకో, కానీ హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందం కాదు, అందం సౌందర్యం కాదు. అక్కడ సావంతు అంటే ఖచ్చితంగా ఏం కావాలి? సంపబడాలి. మోషేకు లేదు, అహరోనుకు లేదు, మిరియాముకు లేదు, చివరికి
ఏ నాయకునికి లేదు, వారి ప్రార్థనకు కూడా ఆసక్తి అనేది లేదు. చివరికి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చర్చిన ఆ కర్ర కానీ ఆ స్థానికి కానీ అధికారం లేదు. అందుకే మరణము అనే కంటే భయంకరమైంది. మనం పరమ చదువుతాం కదా, ప్రేమ మరణమంతా బలమైంది అంట. హల్లెలూయా. అంటే ప్రేమకున్న బలం ఎంతో పోల్చాడు, ఇంకేం దొరకలేవా దేవునికి? మీకు అడుగుతుందా? ప్రేమ ఎంత బలమైంది అంటే దేవుడు పోల్చిన పోలికేంటి తెలుసా? పర్వతం పోల్చలే, ఏనంట సింహంతో పోల్చాడు. ప్రేమ మరణమంతా బలవంతమైంది. అంటే మరణానికి ఎంత బలం ఉందో ప్రేమకు అంతర్మించిన బలం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చివరికి నేను గొర్రె పిల్లని చంపలేను, రక్తం అంటే కాళ్ళు తిరుగుతాయి. కొంతమందికి ఏం తిరుగుతాయి? రక్తం అంటే తిరుగుతాయి. చిన్నపిల్లలు భయపడతారు అనుకుంటే ఏమైపోతావు? హల్లెలూయా. చివరి చెప్తున్నాను, గొర్రె పిల్లకు కూడా మరణాన్ని ఆపే శక్తి లేదు. ఇప్పుడు ఆ సంహరదూత ఆ మరణం మన కుటుంబాన్ని దాటి వెళ్ళాలి అంటే ఏం కనబడాలి? మోషే కాదు. మోషే నేనంటే ఏమనుకున్నావు? చూడండి ఇక్కడ, నేనంటే ఏమనుకున్నావు? నా అహరోను కర్ర సాపినప్పుడు ఏమైపోయింది? నీళ్లు మొత్తం చెప్పు రక్తమైపోయినాయి. ఆజ్ఞాపిస్తే మొత్తం కప్పలు వచ్చినాయి, కప్పలు పోయినాయి. పేలు వచ్చినాయి, పేలు పోయినాయి. వడగలు వచ్చినాయి, పోయినాయి. అది మనం ఈ సంహారం మనల్ని చేసామని ఇట్లా పడ్డాడు అనుకోండి. దేనికి ఆపోజిట్? ఆడ ఎదురా ఒక వాచ్మెన్ లాగా చూడాడు, కర్ర పట్టుకొని ఈ నేను ఉంటాడు, అది పోతుంది. మోషే అలాగే ఉంటాడు, ఇంట్లోకి పోయి చంపేసుకొని పోతుంది అంతే అది. హల్లెలూయా. కాబట్టి మోషే కూడా ఆ మరణ దూతను ఆపే సామర్థ్యం లేదు. అందుకే ఇప్పుడు సంహారం తొలగిపోవాలి అంటే, ఆపాలంటే ఆ చంపే దూత రాకంటే ముందే ఇక్కడ ఇంకో సంహారం జరగాలి. ఒక లోపల ఉన్న ప్రాణం కాపాడబడాలి అంటే బయట ప్రాణం తీయాలి. బయట గొర్రె పిల్ల మరణిస్తేనే, దాని రక్తం కనబడితేనే లోపల ప్రాణం తిరుగుతుంది, లేకపోతే చస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ దేవుని మాటకు లోబడ్డారు. చెప్పండి ఒకసారి, ఏమన్నారు? మోషే కాదు, అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దేవుడి ద్వారా మోషే ద్వారా వచ్చినటువంటి ఆ వాక్యానికి, ఆ సువార్త వారు లోబడ్డారు కనుక ఏం చేసుకున్నారు? ఒక అంటే మనలాంటి వారు ఊకే పనికి మేల భక్తి. ఇంతకాలం రక్తం ఉందా చెప్పండి? రక్తం లేకంటే ముందు ఏమైంది? నీళ్ళని ఏమైంది? రక్తమైంది. ఇప్పుడు మళ్ళీ గొర్రె పిల్లని చంపడం, దాన్ని మళ్ళీ గడప ఎదుగు పూసుకోవడం అనుకుంటుంది. ఏమవుతుంది? అవిధేయత. అవిధేయత వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది. కాబట్టి జాగ్రత్త. దేవుని మాట వినడం కాదు, దాన్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అనుసరించాలి. అలా చేసుకున్నారు. సమాధి దాటిపోయింది. దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి పట్టణస్తులు అందరూ ఏమైపోయారు? చనిపోయారు. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో ఇశ్రాయేలులో ఎవరు ఏం లేదు, మరణం లేదు. ఎవరింట్లో ఏం లేదు, మరణం లేదు. కానీ ఐగుప్తులు అందరిలో ఏముంది? మరణం ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు విడుదల, ఇశ్రాయేలు ప్రజలకు విమోచన ఎలా దొరికింది అంటే మోషే బట్టి కాదు, గొర్రెపిల్లను బట్టి కాదు, మోషేకున్న కర్రను బట్టి కాదు, అహరోను బట్టి కాదు, ఆయన కుటుంబాన్ని బట్టి కాదు, ఆయన ప్రార్థన బట్టి కాదు, వధింపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి బయటికి దొరికి వారికి విమోచన దొరికింది. హల్లెలూయా. ఈ గొర్రె పిల్ల ద్వారా విమోచన పొందిన వారు స్వతంత్రులై, ఏమై? స్వతంత్రులై ఇప్పుడు యాత్రను ఆరంభించాలి. హల్లెలూయా. ఇప్పుడు వార్తల పాట కొట్టడము, నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నా ప్రయాణము అందరమాట
నా పయనము క్రీస్తుతో, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాట అయిపోయింది. ఏ పాట? విమోచన పొందిన తర్వాత, వారు స్వతంత్రం అయిపోయిన తర్వాత, పస్కాను ఆచరించిన తర్వాత వాళ్ళు చేశారు, ప్రయాణం అయిపోయారు. ఇలా ప్రయాణం అయిన తర్వాత అయిపోయింది అంతటితో అయిపోయిందా? ఎస్. మీరెవరు? ఇప్పుడు మోషలో పడి, ఓ ఇజ్రాయెల్ మీరెవరు అంటారు. మేము స్వతంత్రులము. మళ్ళా మోషే, మీరు ఎవరు? అంధకార సంబంధమైన అధికారమనే మోసించిన విడుదల పొందిన వారు. క్షమించాడు, సారీ అంటే చెప్పాలి. ఫరో నుంచి మీ విడుదల పొందిన వారివి. మరల మోసన్నాడు, మీరెవరు అనగానే, ఐగుప్తుల లోకం నుంచి మేము విడుదల పొందిన స్వతంత్రులం. హల్లెలూయా. ఆహా, ఎంత ఉద్యమమో. హల్లెలూయా. ఇప్పుడు చదవండి. రైట్. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 51:9 నుంచి. యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలం తొడుక్కునము. పూర్వకాలంలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము. రహోబును తుత్తునిల్లుగా నరికి వేసిన వాడు నీవే కదా, మకరమును పొడిచిన వాడు నీవే కదా, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోయేసిన వాడు నీవే కదా, విమోచింపబడ్డవారు దాటిపోయినట్లుగా సముద్రగాధ స్థలములలో త్రోవగా ఇష్టపడు నీవే కదా. ఒక్క నిమిషం. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 2 నుంచి. యెహెజ్కేలు గ్రంథము 29:2 నుంచి. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరోకు తిప్పుకొని అతని గూర్చి ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొన్న పెద్ద ముసలి నేను నీకు విరోధిని, నైలు నది నాదే, నేను దాన్ని క్రయేసిదని అని నువ్వు చెప్పుచున్నావే. నేను నీ దవడ గాలం తగిలించి నీ నదుల్లో ఉన్న చేపలను నీ పొసకు వంట చేసి నైలులో ఉన్న నిన్నును చాలు. హల్లెలూయా. చదువుకోండి మంచిదండి. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా ఉంది, ఓ ఫరో. ఈ ముసలి ఎక్కడ పడుతుందంట? ఈ చదవండి ఒకసారి, అక్కడ ఉంది కదా. ఇదే ముసలి గట్టి చెప్పాలి. నేను ఇంకా మిమ్మల్ని దాఖరికి వస్తా. ఇప్పుడు వస్తాను, మిమ్మల్ని మీ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు మొత్తం చరిత్రలో ఉన్నా, ఇప్పుడు వస్తా. హల్లెలూయా. ఏంటి? నైలు నదిలో ఉన్న పెద్ద ముసలి. ఇది పెద్ద ముసలే, కానీ బయటికి రాదు. బయటికి ముసలి చిన్నదా. ఈ ముసలంట లోపల
లోపల ఉంటుంది. ఏది ముసలి? నైలు నది లోపల ఏం చేస్తున్నావు? పడుకున్నది. అది లోపల పండుకొని ఏం చేస్తుంది? నైలు నదిలో ఉన్నది అంత కాలం చేస్తున్నది. అదంటే లోపల ఉంది, అది పెద్దది, అది పడుతుంది. ఇది మొత్తం నాదే, నైలు నది మొత్తం నాదే, నేనే దాన్ని అప్పుడు అన్నాడు. నైలు నదిలో ఉన్న ఓ పెద్ద ముసలి, నేను నీకు విరోధిని. అది మాట ఉందా లేదా? నేనెవరి నీకు విరోధిని. దేవుడు కదంట, నైలు నదిలో పండుకున్న పెద్ద ముసలికి దేవుడు ఎవరు? విరోధి. దాని దవడకి ఏమేస్తారంట? గాలం వేశారంట. హల్లెలూయా. ఈ చేపలు దేవుని పిల్లలు. ఏ చేపలు అయితే అది ఆడిస్తుందో, ఇబ్బంది పెడుతుందో, వాటిని రక్షించడానికి ఇదిగో గాలం ఏమవుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడికి పోవాలి? గాలం ఎక్కడ వెళ్ళిపో లోపలికి. అది ఏ బుద్ధి లేకుండా చెప్తుంది. ఏమని చెప్తుంది అది? ఈ నెలలో మొత్తం నీ పడుకుంటే నీ అవుతుందా? బుద్ధి ఉండక్కర్లా. నువ్వు పడుకుంటే నీది అయిపోతుందా? చదవడం ఒకసారి. ఏది చదువుకున్నాం కదా, 74వ కీర్తన 12 చదవడం ఒకసారి. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజు ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. ఈ బలము చేత సముద్రము పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి, మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి. చాలు. ఇక్కడ నైలు నదులు ఏందనుకున్నాము? పెద్ద. మరి ఎర్ర సముద్రంలో ఏందంట? అయ్యో చదివిన అదే మకరము. మకరం అంటే ఏంటి? ముసలే. అంటే ఈ ముసలి పెడిపోతుంది. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుతున్నప్పుడు ఏమవుతుంది? నల్లలు పడుకుంది. వాళ్ళు బయటకు రాగానే వాళ్ళు అడిగిపోయింది మళ్ళీ కూడా అది. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు విడిచిపెట్టిన ఈ అంధకార సంబంధం అధికారం అనే ఫరో ఇజ్రాయేల్ ప్రజలు బయటకు మాత్రం రావడం. అందుకే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు అరణ్యములో గుండా వెళ్ళి సముద్రాన్ని పాయిందంటే, ఏ శక్తి అయితే, ఏ అంధకార అధికారం అయితే వాళ్ళని వెంబడిస్తుందో అది సంఘం యొక్క కాలం కింద రావాల్సిందే. హల్లెలూయా. దేవుని జ్ఞానం ఏంటి? దేవుని మహత్యం ఏంటి? దేవుని ప్రేమ ఏంటి? ఏ శక్తి అయితే, ఏ అధికారం అయితే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును తొక్కాలి అనుకుందో, నీ కాళ్ళ కిందకి దాన్ని తీసుకురావడమే దేవుడు ప్లాన్. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం తీసుకొచ్చాడు? వేరే మార్గాలు ఉన్నవి కానీ ఆ సముద్రంలో పడుకున్న ఆ మకరమును, ఆ రహమును, ఆ పెద్ద ముసలిని తన సంఘం ద్వారా తొక్కించుకు దాని తలను చిన్నగా తొక్కునకు దేవుడు వారిని అలాగే నడిపించి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు లోకాన్ని విడిచినావు, ఐక్యత విడిచిపెట్టినావు, కొంచెం కులమును, కొంచెం మతమును, కొంచెం పాపమును, కొంచెము అలంకరణ వదిలేస్తావు. కానీ ఇదిగో నీకంటే ముందు సముద్రంలో ఆ ముసలి పడుకుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ప్లాన్ ఏంటంటే సముద్రంలో మకరము నీవు తొక్కాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ఆ సముద్రం కూడా దేవుడు వారిని నడిపించు, దాన్ని పొందించి నడిపించు. మీకు అర్థం కాలే. మీరేమనుకుంటున్నారు? మేము మామూలుగా నడుచుకుంటున్నారు. వీళ్ళేమనుకుంటున్నారు? మామూలు ఆరిన నేల మీద నడుచుకుంటారు. కానీ ఆ ఆరిన నేలలో ఏముంది? మకరం ఉంది. అనగా ఆ దుష్ట శక్తి యొక్క అధికారం వాళ్ళ కింద ఉంది. హల్లెలూయా. సో కాబట్టి ఈ అంధకార సంబంధమైన అధికారం మనం విడుదల పొందిన, విమోచన పొందిన, అది మరలా మన దాసులుగా బానిసలు చేయడం అది మనల్ని ఏం చేస్తున్నది? వెంబడిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఇంకో మాట ఎత్తుకు వచ్చాం మీకు. యేసుక్రీస్తు కూడా శరదారి లోకానికి వచ్చారు. వచ్చి కూడా రెండా ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో మహత్కార్యాలు, ఎన్నెన్నో సూచక చేయలేదా? కుంటివారు చెప్పండి టక్క టక్క, కుంటివారు, గుడ్డివారు, పక్షేతముల వారు
లేచి నడిచారు. అన్నీ ఏమైపోయినాయి. ఇలా చివరికి 5 రొట్టెలు 2 చేపలు ఎన్నెన్నో జరిగినవి. ఇలా యేసుక్రీస్తు ఎన్ని చేసిన అంధకార సంబంధమైనటువంటి సాతాను యొక్క ఆది మహా ఘట సర్వం యొక్క పాపం యొక్క అధికారం నుంచి ఏ ఒక్క వ్యక్తికి విడుదల లేదు. యేసే ఉన్నారు, విడుదల లేదు. ఇప్పుడు అంధకార సంబంధమైన ఆ సాతాను యొక్క ఆ పాపం యొక్క ఆ మరణం యొక్క అధికారము తొలగిపోవాలంటే ఇక్కడ కూడా కావాలి, రక్తమే కావాలి. హల్లెలూయా. అనగా నీలో ఉన్న ఆత్మ రక్షించడానికి మంచిదండి. హల్లెలూయా. ఇదేంటి? నీ శరీరం ఏంటి చెప్పండి? ఇల్లు. శరీరం ఏంటి? ఇల్లు. ఇంట్లో ఉన్నారు, నీవు ఉన్నావు. ఈ శరీరం అనే ఇంట్లో ఎవరున్నారు? మనమందరం ఉన్నాము. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆత్మ మరణించి నరకం వెళ్ళిపోకుండా ఉండాలంటే, ఈ ఆత్మ కాపాడబడి పరలోకి వెళ్ళాలంటే ఒక గొర్రె పిల్ల వధించబడాలి. ఆ గొర్రె పిల్ల పేరే యేసు. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది చర్చకు వస్తున్నారు, పాట పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, కానీ జీవితంలో జయం లేదు. పాపంపై జయం లేదు, కులంపై జయం లేదు, మతంపై జయం లేదు, కళ్ళపై జయం లేదు. కారణం ఏంటి అంటే నీ దగ్గర రక్తం లేదు. హల్లెలూయా. ఎటు వెళ్ళిపోయినా ఊరుకుంటూ వెళ్ళకు. నీ కొరకు 3 నెలల పైన గొల్లల అప్పుడులో రక్తం కాచి ప్రాణపెట్టిన ఆ దేవుని గొర్రెపిల్లను తీసుకోలేదు. ఆ రక్తము నీకు జయాన్నిచ్చును, పాపంపై జయమించును, కులంపై జయమించును, దయ్యపు శక్తులపై రక్తం జయమించును. చివరికి మరణం వచ్చినా నేనేం చేయదు. హల్లెలూయా. మకరము అనే పెద్ద ముసలి ఇక్కడ ఉంది, వీరికంటే ముందరి మార్గంలోనే ఉంది. తొక్కుకుంటూ వెళ్ళిపోయాయి, ఎవరికి ఏం కాలే. హల్లెలూయా. అదే ప్రకారంగా సంగమా ఒక్కొక్కరికి చచ్చిపోతాం, అయిపోతే మనము చనిపోతాం. చనిపోయినప్పటికీ ఊరగానే మరణంలో నుంచి నేను మరణం దాటుతా బయటికి. కారణం నేను వధించబడిన దేవుని గొర్రె పిల్లలో ఉన్నాను. హల్లెలూయా. ఆ రక్తంలో ఉన్నాను కనుక మరణం నన్నేమీ కూడా చేయలేదు. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు మోషే ఉన్నాడు, చాత కాదు తేనాపురానికి. వింటున్నారా? సేవకులున్నారు, మరణం ఆపుట మా వల్ల కాదు, పాపాన్ని ఆపుట మా వల్ల కాదు, కానీ పాపమును మరణమును జయించగల ధీరుడు వీరుడు ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసు. నీలోని ఆ పాపమును ఆ మరణాన్ని జయించి నీ ఆత్మను బ్రతికించి నీకు పునరుద్ధానం ఇచ్చి నిత్య జీవానికి ఈ గొర్రె పిల్ల గౌరి వెలుపల అనగా ఇంటి వెలుపల గొల్గొతా కొండలో మరణించింది. ఇప్పుడు రక్తం ఎక్కడ ఉండాలి చెప్పండి? రక్తము శివులో కాదు, రక్తం గొల్గొతా కొండలో కాదు, రక్తము ఈ ద్వారబంధకముల మీద ఉండాలి. హల్లెలూయా. ఒక్క మాట ఉండేది. ఇప్పుడు మకరము అనేది ఈ పెద్ద ముసలి మనలోనే ఉంది, అనగా మన అంతరంగంలో ఉంటుంది. ఎటుంటది? మన అంతరంగంలో ఉంది. ఈ ముసలికి ఏంటంటే నేను అనుకున్నదే, అంటే నా స్వయం, నా గర్వం, నా ఇష్టం, నా తలం పన్నది ఏంటి? పెద్ద ముసలి. ఈ ముసలి తొక్కకపోతే నీవేమైపోతావు? చచ్చిపోతావు. ఇప్పుడు భక్తులు యెహోవా ప్రభువా లెమ్ము లెమ్ము, ఇదిగో మా పితరుల కాలములో రహాబును తుప్పులు చేసేవాడు నీవే కదా, మకరము తను పొడిచింది నీవే కదా. అదే ప్రకారంగా ఒక్కసారి మా పట్ల, ఈ తరంలో ఉన్నటువంటి సంఘం పట్ల కనికరపడి యెహోవా లే, మా జీవితాన్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని పాడు చేస్తున్న ఆ మకరాన్ని పోవడానికి లే అని భక్తులు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు శరీరాశని
నేత్రాశని, జీపుటంబం అనే, గర్వం అనే, అహంకారం అనే, స్వనీతి అనే ఈ పెద్ద ముసలి నీ అంతరంగంలో ఉంది, నీ మనసులో ఉంది, తలపు లోపల పడుకుంది. అక్కడికి హల్లెలూయా యెహోవా కట్టడి వెళ్ళుగాక. హల్లెలూయా ఈ క్షణమే దాని తలకాయ చిత్తబడుగాక. రండి పరచేద్దాం. రా కూర్చో, ఒకది రా. హల్లెలూయా హల్లెలూయా. నీ జీవితం పాడైపోతుంది, కుటుంబం పాడైపోతుంది. సంఘములో యువత ఎవరిసం లేరు, పిల్లలు లేరు. పాపానికి బానిస. కారణం కీర్తికీల గుండా మరణం వస్తుంది. దానికి కారణం ఏంటి? పెద్ద ముసలి. హల్లెలూయా. నా జీవితంలో ముసలి తెచ్చుకోవాలి అన్నవారు ఎరగంటి పనులు చేయండి. హల్లెలూయా. ఇదిగో నా భర్తలో, ఇదిగో నా పనిలో, ఇదిగో నాలో నక్కములో పనిచేస్తున్నా ఈ ముసలి ఆత్మ దేవుడి విరోధానికి, దేవుడు విరోధి. నైలులో పడుకున్నా ఓ ముసలి, ఎర్ర సముద్రంలో పడుకున్నా ఓ మకరమా, నన్ను విరోధిని. ఇదిగో నా సంఘం యొక్క, నా బిడ్డ పాదముల కింద నువ్వు రావాల్సిందే. హల్లెలూయా. ఈ దేవుని ప్లాన్. దాని మాట వింటున్నావా సహోదరా, సహోదరి? నీ కిటికీలు అపవిత్రమైపోయాయి. సంగమా, నీ కిటికీలు అపవిత్రమైపోయాయి. సంగమా, నీ కిటికీ అపవిత్రం. నెక్స్ట్ మరణం రాబోతుంది. ఇదిగో సావత్వం అంటే ఒకే ఒక్కటి. హల్లెలూయా హల్లెలూయా. ఒకటే కారణం, వధించబడిన దేవుడు అనుకున్నట్టున్నావు. నువ్వు తొలగిపో, నువ్వు పక్కన జరిగిపో, నువ్వు సాగిన పాడు యేసు కాలబట్టుకో. వధించబడిన దేవుడు ఇక్కడ కనబడదు కాక. హల్లెలూయా. మన కిడ్ల దగ్గర, మన చెవుల దగ్గర, మన నోటి దగ్గర రక్తము, గొల్గొతాకులో పాపాన్ని మరణాన్ని జయించిన యేసు రక్తం. హల్లెలూయా హల్లెలూయా. ఐగుప్తు కూడా ఆ కానానీయులకు అబ్రహాము సంతానం ఏర్పరిచినట్టుగా ఆ రక్తం చూసుకున్నవారు కూడా బయట ఈ రక్తము తండ్రి అనేకులు సంబంధించి అనేకులు వాళ్ళ సమాజంతో దాటిపోబడినట్టుగా కూడా ఆ పరలోకము అనేక ఈ దేశవాసులకు, ఈ ప్రాంతవాసులకు తండ్రి, ఈ కుటుంబ వాసులందరికీ సహాయం చేయమని మరియు ఘనత ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడివచ్చిన మనందరికీ, లైవ్లో ఉన్నటువంటి బిడ్డలకు, సర్వాధిక సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, సర్వరక్తమే సంపూర్ణ జీవము కలుగును గాక. ఆమేన్ ఆమేన్.